ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్లుగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తీరు. కట్టడి చేయాల్సిన కత్తి తన చేతిలో ఉంచుకుని మీడియా మీద అక్కసు వెళ్లగక్కడం పట్ల మీడియా సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా విచ్చలవిడిగా అక్రిడేషన్ కార్డులు జారీ చేసిన తిమింగలాలను వదిలిపెట్టి జిల్లాల్లో ఉన్న బుడ్డ పరకల మీద విరుచుకుపడడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా రంగాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన యాజమాన్యాలను ఏమీ అనకుండా జర్నలిజాన్ని నమ్ముకుని నడుస్తున్న వ్యక్తులపై ముఖ్యమంత్రి తన అసహనాన్ని ప్రదర్శించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నెలవారీ టార్గెట్లతో పండగ మామూళ్ల కోసం వెంపర్లాడుతున్న యాజమాన్యాల నడ్డి విరిస్తే పక్కదారి పట్టిన జర్నలిజం బతికి బట్టకడుతుంది. ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ కార్డులను తమ తాతల సొమ్ముతో ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ వందల కోట్లకు పడగలెత్తుతున్న వారిని మర్చిపోయి కుటుంబ పోషణ కష్టంగా నెట్టుకొస్తున్న జర్నలిస్టులకు వెన్నుదున్నుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తమ పబ్బం గడుపుకునేందుకు కొన్ని యూనియన్లు చేస్తున్న కుటీల రాజకీయాలను తిప్పికొట్టి ప్రజల కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టులను గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మీడియా ముసుగులో జరుగుతున్న అరాచకాలను అక్రమాలను అరికట్టి జర్నలిజాన్ని వృత్తిగా భావిస్తున్న వారికి న్యాయబద్ధమైన హక్కులు కల్పించి సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ సర్కారుపై ఉంది. సమాచార శాఖలో వేళ్లూసుకున్న అవినీతిని ప్రక్షాళన చేసి అక్రిడేషన్ అక్రమ దందాలపై నజరు వేయాలి. రాష్ట్రంలో మీడియా పనితీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ప్రస్తుతం జర్నలిస్టులు ఎవరు, వర్కింగ్ జర్నలిస్టులు ఎవరు, యూట్యూబ్ ఛానల్ ఎవరు, డిజిటల్ ఛానల్ ఎవరు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరు అనే ఒక చర్చ మాత్రం గత కొన్నేళ్ళ నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతానికి చర్చ విస్తృతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపానల్ పేరుతోటి విచ్చలవిడిగా మనుగడలో లేని పత్రికలు కూడా వేల అక్రిడేషన్ కార్డు ఇస్తూ ఒక కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరదీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఒక జర్నలిస్ట్ అంటే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు లేదా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని వాళ్ళు, కొంత వ్యవస్థల్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు, విశాలమైన దృక్పథం ఉన్న వాళ్ళు మీడియాలోకి అడుగుపెట్టడం, తర్వాత జర్నలిస్టుగా కంట్రిబ్యూటర్లుగా హోదాలు ఏదైనా కూడా ఒక బాధ్యతగా వ్యవహరించిన సందర్భాలు కోకొల్లలు. ఎందుకంటే మీడియా అనేది లేకపోతే ప్రభుత్వం చేసే మంచి పనులు, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా లేదా అధికారుల ద్వారా జరిగే తప్పిదాన్ని ఎత్తి చూపాలంటే కేవలం మీడియానే. అలా అని మీడియాని చిన్న చూపు చుట్టం కూడా సరైన పద్ధతి కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ రవీంద్రభవన్లో జరిగిన సభలో ట్యూబర్లు అదో ట్యూబ్ ఇదో ట్యూబ్ అని కొంత చులకన భావంగా మాట్లాడారనేది డిజిటల్ ప్లాట్ఫామ్లో జరుగుతున్న ఒక చర్చ. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి సంస్కరించాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి అలా చీప్గా యూట్యూబ్ అని రకరకాల కోణాలలో వ్యంగ్యంగా మాట్లాడడం సరైన పద్ధతి అని కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో చర్చ మాత్రం జరిగింది. అయితే వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కాదు, చాలా సందర్భాలలో జిల్లాలలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిందని మాత్రం వాస్తవం. ఎందుకంటే కనీస అవగాహన లేకుండా, విద్యార్థులు అనేది పక్కన పెట్టండి, కనీస అవగాహన లేకుండా కేవలం అక్రిడేషన్ కార్డే వ్యాపారంగా
కొనసాగుతున్న కొన్ని వేల సంస్థలు ప్రస్తుతం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే దీని అంతటికీ కారణం కేవలం INPR కమిషనర్ స్థాయిలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల దందానే అనేది స్పష్టం. ఎందుకంటే ఎంపానల్లో తాడు బొంగరం లేని సంస్థలన్నీ ఎంపానల్లో స్థానం సంపాదించి అక్కడ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కావచ్చు, లేదా ఇంకా మీ ఇతరత్ర ఏదైనా కావచ్చు, వాటన్నిటికీ నియమ నిబంధనలు కఠినంగా వ్యవహరించాల్సిన సంబంధిత INPR డిపార్ట్మెంట్ కేవలం డబ్బుల ఆశతోటి అధికారులు ఏదైతే అధికార పార్టీలో ఉన్న నేతల పైరువేలతోటి ఏకపక్షంగా ఎంపానల్లో చోటు కల్పించారు. వాస్తవంగా ఎంపానల్ అనేది ఒక సిస్టమేటిక్గా నిర్వహించాలి అని అనుకున్న సందర్భాన్ని పక్కకు పెట్టి కేవలం ఒక 2 లక్షలు ఇస్తే ఎంపానల్లో స్థానం వచ్చేస్తుంది, ఒక 5 లక్షలు ఇస్తే కార్డులు పెరిగిపోతాయి, ఒక 10 లక్షలు ఇస్తే ఇంకో రకంగా అడ్వర్టైజ్మెంట్లు వచ్చే అవకాశం. ఇవన్నీ కూడా ఎంపానల్ స్థాయిలలో అక్కడ INPRలో ఉన్న అధికారుల లాలూచి అవినీతి అక్రమాల వల్లనే ఈరోజు రాష్ట్రంలో మీడియాని చాలా చులకన చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకవేళ కనుక సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, INPR మినిస్టర్గా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా సందర్భాల్లో మీడియా అనేది ఎవరిని ఏ క్రైటీరియాతోటి మీడియా ప్రతినిధులుగా గుర్తించాలి, కొంత ఇబ్బందిగా ఉంది, సీనియర్లకు గౌరవం దక్కట్లేదని కూడా చాలా సందర్భాల్లో చెప్పిన అంశాలు. దాంతోపాటుగా అయితే ఎవరిని మీడియా ప్రతినిధిగా గుర్తించాలి, ఏ స్థాయిలో గుర్తించాలని కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఒకవేళ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే తలాతోక లేని వాళ్ళ దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ వరకు ఒక 150-200 మంది, అంటే చిన్నపాటి ఫంక్షన్ చేస్తే ఎలా వస్తారో 150-200 మంది మీడియా ప్రతినిధులు వస్తున్నప్పుడు ఎవరిని కాదనాలి, ఏమనాలి అనేది కూడా ఒక చర్చ అటు వ్యాపార వర్గాలు కావచ్చు, లేదా పొలిటికల్ ప్రెస్ మీట్లలో కావచ్చు, లేదా ఇతర అంశాలు ప్రతి దగ్గర కూడా ఒక పెద్ద సమస్యగా మారింది, పెను సమస్యగా మారింది. ఒకరిని పిలిస్తే 10 మంది రావడం, 10 మంది పిలిస్తే 100 మంది రావడం కూడా సర్వసాధారణంగా జరుగుతుంది చర్చ. కేవలం వీటన్నిటికీ ప్రధానమైన కారణం INPR డిపార్ట్మెంట్ అవినీతి అక్రమాలు. రెండవది మీడియా సంస్థల వ్యాపారం. మీడియా సంస్థలు ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డుని తమ వ్యాపారానికి అనువుగా మలుచుకొని అక్రిడిటేషన్ కార్డు వస్తే హెల్త్ కార్డు వస్తుంది, అవసరమైతే ఇళ్ల స్థలాలు అర్హులవుతారు, లేదా బస్సు రాయితీలు వస్తాయి. ఇవన్నీ కూడా పూచి చూపించి వ్యాపారం ఏదైతే బహిరంగ మార్కెట్ చేపల మార్కెట్లో పెట్టాడుగా ఒక్కొక్క కార్డుకి 30,000 నుంచి 50,000 రూపాయలు మార్కెట్ ధర పెట్టేశారు. కొన్ని సందర్భాలలో అది చాలా ఎక్కువ మొత్తంలో కూడా ధర పలుకుతుందంటే ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించింది కేవలం పాలకులే. అలా అని సోషల్ మీడియాను, డిజిటల్ ప్లాట్ఫామ్లన్నింటినీ కూడా గొట్టంలని, గొట్టంగాళ్ళని చాలా వ్యంగ్యంగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తు తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే గొట్టాలు వచ్చాయని అడిగిన సందర్భాలు కోకొల్లను. అంటే మీడియా లేకపోతే రాజకీయ నాయకుల మనుగడే లేదు, రాజకీయ పార్టీల ప్రచారం లేదు. కానీ అదే మీడియా ఈరోజు మీకు పెద్ద తలనొప్పిగా మారిందంటే కేవలం మీ వ్యవహార శైలి, మీ ప్రభుత్వ అధికారుల అవినీతి అక్రమాల వల్లనే విచ్చలవిడితనం పోయింది. ఒకవేళ కనుక నేను సీనియర్ జర్నలిస్ట్గా 30 సంవత్సరాల నుంచి వివిధ ప్రముఖ పేపర్లు, ఛానళ్లలో పనిచేసి ప్రస్తుతం ఈ వ్యాపార ఆలోచన విధానానికి వ్యతిరేకంగా నేనే స్వతంత్రంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. అలా అన్నంత మాత్రాన యూట్యూబర్ని చాలా చీప్గా చుట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్వతంత్ర ప్రతినిధితోటి వ్యవహరించే అంశం. అదేవిధంగా దానికి కూడా ఒక రిజిస్ట్రేషన్ సిస్టమ్ పెట్టి రాష్ట్ర స్థాయిలో ఒకవేళ 10 సంవత్సరాల 20 సంవత్సరాల సీనియర్ మోస్ట్ ఎవరైతే పాత్రికేయ వృత్తిలో ఉండి ఒక పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మీరు రిజిస్ట్రేషన్ పెట్టి ఒక జిల్లాలో ఒక 2 ఎకరేజ్ గంట, 3 ఎకరేజ్ గంట, 4 అనేది కూడా ఒక సిస్టమ్ పెట్టి దాన్ని ఒక స్ట్రీమ్లైన్ చేస్తే తప్ప ఈ మీడియా వ్యవస్థని అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు. కేవలం యూట్యూబ్ అనేది కాకుండా యూట్యూబ్లో కూడా ఒక పరిణితి చెందిన విలేకరులు, సీనియర్ మోస్ట్ ఎడిటర్ స్థాయిలో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తమ భావ వ్యక్తీకరణ కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే సంస్థలు ఎక్కడికక్కడికి వాడి వదిలేస్తున్నాయి, లేదా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే సమయంలో మాలాంటి వ్యక్తులు బతకలేని పరిస్థితుల్లో బయటకు వస్తున్నప్పుడు
మేము 30 సంవత్సరాల నుంచి మీడియాలో పనిచేస్తున్నప్పుడు మా స్వేచ్ఛ లేదా మా భావ వ్యక్తీకరణ అనేది మా సొంతం కాబట్టి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పప్పులు కావచ్చు, రాజకీయ పార్టీలు తప్పప్పులు కావచ్చు, లేదా సమాజంలో జరుగుతున్న అంశాలన్నిటి కూడా ఎత్తి చూపాలంటే మాకు ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా మేము ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అలా అని దాన్ని చీపుకొట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో లేదా ఇతరత ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించి ఏ అంశమైనా దానికి ఒక క్రైటీరియా పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదా అదే సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి ఐఎన్పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక సీనియర్ మోస్ట్ రిపోర్టర్గా ఒక ప్రతిపాదన చేస్తున్నాం. ఒక 10 సంవత్సరాలు లేదా ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులని ఒక కేటగిరీ కింద చూడండి. ఆ కేటగిరీ వాళ్ళకు ఏ రకమైన అండదండ ఇవ్వాలి. మెయిన్ స్ట్రీమ్ అనేది కొన్ని పేపర్లు ఏదైతే సర్క్యులేషన్ టాప్ ఉందనో ఇవి కూడా చాలా వరకు డొల్లతనంగా ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటంటే హైదరాబాదులో మీ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ఎంపానల్లో రిజిస్టర్ అయిన 70% పేపర్లు బోగస్ పేపర్లే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను నిరూపించగలుగుతా. కేవలం 1-2 ప్రింటింగ్ ప్రెస్లకు గుండు గుత్తాగా కాంటాక్ట్ ఇచ్చేసి ఒక 50 పేపర్లు, ఒక 100 పేపర్లు రోజు ఒక పైన పేరు ఒకటే మారుద్ది, హెడ్లైన్స్ అయ్యి వార్త అదే, ఫోటోలు అవి అన్నీ అవి. ఇట్లా 70% పేపర్లు డొల్ల పేపర్లు. కేవలం అక్రిడేషన్ వ్యాపారమే పరమావధిగా కొనసాగుతున్న పేపర్లు. మీ చుట్టూ మంది మార్పులు మీ దగ్గర ఎవరైతే ఉన్నారో, మీ కోటరీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక వనరుల బలోపేతం కోసం చేస్తున్న వ్యాపారం. నిజంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చే అక్రిడేషన్ కార్డులని చేపల మార్కెట్లో అమ్మినట్టుగా 30,000, 40,000, 50,000కు అమ్మి వ్యాపారం చేస్తున్నారు. కొన్ని పత్రికలు అసలు నిబంధనలకు విరుద్ధంగా ఎంపానల్లో నమోదైన, కొన్ని ఛానళ్ళు నిబంధనలకు విరుద్ధంగా నమోదైన ఇంతవరకు వాటిని ఆ పేరు గల ఛానళ్ళు, ఆ పేరు పేపర్లు ఎక్కడ మార్కెట్లో కనపడవు. కానీ ఎంపానల్లో మాత్రం ఒక్కొక్క పేపర్కి 10 అక్రిడేషన్ కార్డులు, 20 అక్రిడేషన్ కార్డులు అని లిస్ట్లో మాత్రం కొనసాగుతాయి. అంటే ఎంపానల్కు ఉన్న నియమ నిబంధనలు ఏంటి, నిబద్ధత ఏంటి, ఏ బేస్ మీద ఎంపానల్ సిస్టమ్ పెట్టారు. ఎంపానల్ సిస్టమ్ హైదరాబాద్ లెవెల్లో ఆన్లైన్ సిస్టమ్ పెట్టి మళ్ళీ తిరిగి జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కమిటీ అని పెట్టి అక్రిడేషన్ కమిటీతో సంబంధం లేకుండా కూడా కొంతమంది డిపిఆర్ వాళ్ళు కార్డులు 30,000 నుంచి 50,000కు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే ఖమ్మం జిల్లాలో కూడా ఒక 25 నుంచి 30 కార్డులు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న డిపిఆర్ వాళ్ళు అమ్ముకున్నాయి. సాక్షాత్తు అక్రిడేషన్ కమిటీ లేదా అక్రిడేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న కలెక్టర్ అనుమతులు లేకుండానే కార్డులు అమ్ముకున్న సందర్భాలు ఒక ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఇదే దందా కొనసాగింది. కులపరంగా కొంతమంది లేదా మతం పరంగా కొంతమంది, డబ్బుల పరంగా కొంతమంది, అట్లా ఎక్కడికక్కడికి అందిన కాడికి దోచేసుకొని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరఫున డిపిఆర్ వాళ్ళు కూడా భారీ స్థాయిలో డబ్బులు తీసుకొని అక్రిడేషన్ కార్డు మార్కెట్లో అమ్మేస్తున్నారు. వీటన్నిటిని నిరోధించాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వం మీదే ఉంది. అలా అని ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడం వల్ల తప్పించుకునే ధోరణి కాకుండా కేవలం ట్యూబర్లు, యూట్యూబర్లు, ఆ ట్యూబర్లు అనే పదాలు అనేది పక్కకు పెట్టేసి ఒక స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత కూడా కేవలం ప్రభుత్వం మీద. దీంతో పాటుగా మీ చుట్టూ ఉన్న మీతో పాటు జర్నీ చేసే యూనియన్ల వ్యవహార శైలి కూడా దీంట్లో ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూనియన్ల మనుగడ కోసం పనికి మాలిన వాళ్ళు, పని పాట లేని వాళ్ళని సంఖ్యాబలం పెంచుకోవడం కోసం యూనియన్లలో 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది మా యూనియన్ బలంగా ఉందని చెప్పి ఎవరికి వాళ్ళు జబ్బలు తెచ్చుకునేందుకు లాస్ట్కి అడ్డా కూలీలు కూడా అక్రిడేషన్ కార్డు ఇప్పించిన దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మీడియాని, మాలాంటి వాళ్ళ మీడియా అని చెప్పుకోవడానికి. చాలా సందర్భాలలో మేము ఎక్కడికైనా వెళ్తే మీడియా అనే పదాన్ని పక్కకు పెట్టి ఒక రైతు వారిగానో ఒక సామాన్యుడిగానో పోయి అధికారులను కలిసి పనిచేసుకునే పరిస్థితి దిగజారింది ప్రస్తుతం మీడియా వ్యవస్థ. కేవలం యూనియన్ల తప్పిదం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. యూనియన్ల బలోపేతం కోసం అడ్డదారులలో అక్రిడేషన్ కార్డులు ఇప్పించి
సంఘాన్ని బలోపేతం చేస్తూ ఈ విచ్చలవిడితనంలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఎంత బాధ్యత వహించాలో యూనియన్లు కూడా అదే స్థాయిలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కేవలం అటు యూనియన్ బాధ్యులు ఇటు ఐఎన్పిఆర్ ఈ ఇద్దరు కలగలిపి మొత్తం మీడియా వ్యవస్థ చిన్నాభిన్నం చేసి ఎక్కడికక్కడికి ఒక హ్యూమన్ యాంగిల్ వార్త రాయటం చేత కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ వార్త రాయటం చేత కాదు, ఒక పొలిటికల్ ఎనాలిసిస్ చేయడం చేత కాదు, లేదా వార్తాకథల పరంగా ఇతరత్ర ఒకవేళ ప్రభుత్వం సంబంధించిన పథకాల నియమ నిబంధనలు తెలిసి తెలియక రాసే కథనాలు రకరకాలు ఇలా ఒక మీడియాలో ఒక వ్యక్తి ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే యూట్యూబే కావచ్చు, లేదా ఇతరత్ర ఎంపానల్ సంబంధించిన మీ ఎంపానల్ ఒకవేళ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో లేకపోతే ఏ రకమైన మీడియాలో పనిచేయాలన్నా కొన్ని నియమ నిబంధనలు ఒక ఇంట్రో లాంటిదో, ఒక లీడ్ లాంటిదో, లేదా ఒక సబ్జెక్ట్ వారినో, ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఇవన్నీ పక్కకు పెట్టేసి కేవలం జై కొట్టాలి, యూనియన్లో చేరాలి, అక్రిడేషన్ కార్డు పట్టాలి, డబ్బులు కొట్టు, అక్రిడేషన్ కార్డు పట్టు. ఈ పరిస్థితి రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక మాఫియాగా కొనసాగుతుంది. ఒక జిల్లాలో అక్రిడేషన్ కార్డు కావాలంటే ఒక 10 లక్షలు మునుగుతూ ఇవ్వాల్సిందే, ఒక 20 లక్షలు మునుగుతూ ఇవ్వాల్సిందే. అట్లా కొంతమంది మరీ ఘోరంగా నెలవారీ వసూలు నెలకు ఒక 2,000 నుంచి 5,000 రూపాయలు వసూలు చేసే పత్రికలు కూడా ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లేదా ఐఎన్పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటువంటి వాటిని సంస్కరించకుండా ఏదో యూట్యూబ్ ఆట్యూబ్ అని చెప్పేసి ఓ చులకన భావం లేకపోతే గొట్టం గాల్లోనో గొట్టమనో ఇంకొక మంత్రి ఈ రకమైన వ్యంగ్యబాణాలు వదలడం కన్నా మీ చేతిలో వ్యవస్థ ఉన్నప్పుడు ఒకవేళ ఇదే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మొన్నటిదాకా హైదరాబాద్ కమిషనర్ ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారిని ఇదే ఐఎన్పిఆర్ సంబంధించి ఏదైతే ఎంపానల్ అని చెప్పి యూనియన్లు విర్రవీగుతున్నాయో వాటన్నిటి సంస్కరించడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసి మొత్తం కనుక సంస్కరిస్తే 15% నుంచి 20% మించి ఎంపానల్ అర్హత లేని వాళ్ళే ఉన్నారు. వాటన్నిటి సంస్కరించండి. ఆ తర్వాత నియమ నిబంధనలు పెట్టండి. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటే ఎన్ని కార్డులు ఇవ్వచ్చు, ఎన్ని అక్రిడేషన్ కార్డులు ఇవ్వచ్చు, వాళ్ళకున్న క్రైటీరియా ఏంటి, వాళ్ళకున్న ఆఫీస్ ఏంటి, ఎక్కడ ఏంటి అనేది ఇటువంటి వాటిని పకడ్బందీగా అమలు చేస్తే తప్ప మీడియా వ్యవస్థని కంట్రోల్ చేసే పరిస్థితి మీడియా పేరుతోటి జరుగుతున్న అరాచకాలు, అక్రమాల అవినీతిని అరికట్టే పరిస్థితి లేదు. అలాగే హైదరాబాద్ అడ్డాగా కొనసాగుతున్న అక్రిడేషన్ మాఫియాని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కేవలం ఎంపానల్ మొత్తాన్ని పూర్తిగా రద్దు చేయండి. మొత్తం సర్క్యులేషన్ బేసా లేదా సీనియారిటీ బేసా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సంస్కరించుకుంటూ ఒక కఠినమైన నియమ నిబంధనలు చేస్తే తప్ప భవిష్యత్తులో మీడియా బతికే పరిస్థితి లేదు. మిమ్మల్ని కూడా బతికించే పరిస్థితి మాత్రం ఉండబోదని కూడా కరాఖండిగా తెలిసి చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి సందర్భంలో అవసరం ఉన్నప్పుడు మీడియా ప్రతినిధులు రమ్మంటాం, అవసరం తీరిన తర్వాత మీడియానా అని చులకన చేయడం అనేది రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సర్వసాధారణం. ఓడదాటే వరకు ఓడమల్లయ్య, ఓడదాటిన బోడమల్లయ్య అనే పరిస్థితి ఎలా ఉందో మీడియాలో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఇప్పటికైనా సంస్కరించేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో అటువంటి వ్యక్తులను ఒక్కసారి ఐఎన్పిఆర్లో జరుగుతున్న తతంగాలు, దందాలు, అవినీతి, అక్రమాలు, అక్రిడేషన్ కమిటీకి సంబంధించిన వాళ్ళలో లొసుగులు వీటన్నిటి కూడా ఫస్ట్ సంస్కరిస్తే మీరు 70% మంది అదనపు వేస్టేజ్ అంతా బయటకు పోయే అవకాశం ఉంది. నిజమైన జర్నలిస్టులు మనుగడ కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐఎన్పిఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు వేస్తారని చెప్పి జర్నలిస్ట్ టీవీ